ఆ, ఎట్టకేలకు టీడీపీ ఆఖరి జాబితా 4 ఎంపీ 6 ఎమ్మెల్యే స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ప్రకటన. పట్టుబట్టి భీమిలి సీటు సాధించుకున్న గంట, ఇష్టం లేకపోయినా చీపురుపల్లి కళా వెంకటరావు. ఇది మొత్తానికి నిన్న ఆఖరి జాబితా విడుదలైంది. దానికి సంబంధించి బీసీలకు బాబు పోటట, బలహీన వర్గాలకు 30 ఎమ్మెల్యే సీట్లతో సరి, సొంత సామాజిక వర్గానికి 32 సీట్లట, బలహీన వర్గాలకు 34 సీట్లట. సొంత సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గం 32 సీట్లు వాళ్ళకి ఇచ్చి, అంటే 0.5%, 1%, 4% ఓట్లు లేని వాళ్ళకి 32 సీట్లు ఇచ్చి 50% ఉన్న ప్రజలు బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ, బీసీలే మాకు వెన్నుదన్ను అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ 34 సీట్లు ఇచ్చి అవహేళన చేసింది, ఎన్నుపోటు పొడిచిందని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. మైనార్టీలకు కూడా 3, కాపులకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఒక వార్తని రాసింది. దీనికి సంబంధించి అక్కడ 9వ పేజీలో ఉంటాడు. బీసీలకు ఎన్నుపోటట. చూద్దాం బీసీలకు ఎన్నుపోటు అంటే ఎట్టెట్లు ఇచ్చిండు అనేది. ఇది ఎట్టకేలకు ఆఖరి జాబితా అని చెప్పి 9వ పేజీలో, 9th పేజీ, ఇది 6th. బీసీలకు ఎన్నుపోటు ఎట్లా పొడిచింది అనేది అంటే ఇక్కడ స్పష్టంగా రాశారు. చూద్దాం. బీసీలకు బాబు పోటు, బలహీన వర్గాలకు 34 ఎమ్మెల్యే సీట్లతో సరి, సొంత సామాజిక వర్గానికి 32 సీట్లు, మైనార్టీలకు ద్రోహం కేవలం 3, కంటి తుడుపుగా బీసీలకు 6 ఎంపీ సీట్లు, కాపులకు 1 ఎంపీ టికెట్ ఇవ్వని వైనం. ఇగో ఇక్కడ ఇచ్చిండు టేబుల్. 144 ఎమ్మెల్యే సీట్లలో బాబు మార్కు సామాజిక న్యాయం ఎట్లుందంటే 75 ఓసీలకి, 78 ఓసీలకి ఇచ్చిండు. 144లో 78 ఓసీలకి, అంటే సగం. ఓసీలు సగం ఉంటారా జనాభా ఈ రాష్ట్రంలో? సగం జనాభా లేని వాళ్ళకి సగం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చిండు. బీసీలకు 34 సీట్లు, సగం పైగా జనాభా ఉండి 60% పైగా ఉన్న బీసీలకి 34 సీట్లు ఇచ్చి, అదేవిధంగా ఎస్సీలకి 24 సీట్లు, ఎస్టీలకి 5 సీట్లు, మైనార్టీలకి 3 సీట్లు. అంటే ఇది 34, 24, 58, 63, 66 సీట్లు ఇచ్చిండు. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిపి 66 సీట్లు ఇచ్చిండు. అంటే సగానికంటే తక్కువ ఇచ్చిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిపి 66 సీట్లు ఇస్తే, ఓసీలకి వీళ్ళందరికంటే 10% కూడా లేని ఓసీలకే 78 సీట్లు, సగానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, ఈయన బీసీల గురించి మాట్లాడతారు. బీసీలకి నేను అది ఇస్తా, బీసీలకు ఆధారణ ఇస్తా, బీసీలకి ఇది ఇస్తా, బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా. ఎవడి ఇవ్వండి నేను పెన్షను? ఇక్కడ సీట్లే ఇయ్యలే, నువ్వు పెన్షన్లు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. 34 సీట్లు ఇవ్వటం అంటే ఇదే వైఎస్ఆర్సీపీ 48 సీట్లు ఇచ్చింది బీసీలకి. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి కలిపి 100 సీట్లు ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యే కలిపి 200 సీట్లు. నువ్వు ఇచ్చింది ఏంది? మొత్తం కలిసి 66 సీట్లు ఇచ్చినావు. అంటే ఏది సామాజిక న్యాయం, ఏది బీసీ పార్టీ, ఏది కాదు అనేది ఇలా ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పదే పదే తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ, బీసీలే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశమే బీసీల పార్టీ అని చెప్తూ బీసీలను మోసం చేస్తూ బీసీలకు ఎన్నుపోటు పొడుస్తూ ఇలా 34 సీట్లకు కుదించడం అంటే, ఇదే మీ సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి 78 సీట్లు ఓసీకి ఇస్తే అందులో మెజార్టీ సీట్లు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినాం. అంటే నీకు కులం పైన ఏం ప్రేమ ఉంది, కుల ప్రీతి ఎట్లా ఉంది, బంధు ప్రీతి ఎట్లా ఉంది అనేది దీన్ని బట్టి అర్థమైంది. మీరా సమాజాన్ని ఉద్ధరించేది? మీరు పేద ప్రజల గురించి ఆలోచిస్తారా అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎంపీ సీట్లలో ఓసీలకి 8 సీట్లు, బీసీలకి 6 సీట్లు, ఎస్సీలకి 3 సీట్లు. టీడీపీ అభ్యర్థులు ఓసీలకి 8 సీట్లట. అంటే సగానికంటే ఎక్కువ ఇచ్చిండు సీట్లు. 17 సీట్లు, 8 సీట్లు వాళ్ళకే ఇచ్చా. బీసీలకు ఏమి ఇచ్చిండు? 6 సీట్లు ఇచ్చిండు. అంటే ఏం సామాజిక న్యాయం, ఎటుపోతుంది వ్యవస్థ అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న